మకర రాశి వారికి ఆదాయ వనరులు చాలా చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు. ఈ నెల మొత్తం కూడా అసలు చాలా చాలా బాగుంది. ఎందుకంటే రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడము, బుధ శుక్రులు ఉండడము, రాహువు కూడా ఉండడం వలన సంపూర్ణ గురుదృష్టి ఉండడం వలన ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రవి బుధులు ఎవరికైతే ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. ఆడిటర్స్ అంటే మీకు ఫైనాన్స్ విద్య వస్తుంది. సిఏ, సిఎంఏ, ఏసీఎస్ అంటారు, కంపెనీ సెక్రటరీస్ కాదు కానీ ఈ ఫైనాన్స్ విద్య మాత్రం బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా బుధ శుక్రుల వలన సినిమా రంగంలో అవకాశాలు బాగా ఉన్నాయి మీకు. అంటే గాయకులుగా, యాంకర్స్గా, యూట్యూబ్లో ఇప్పుడు చెప్తుంటారు కదా, ఈ యాంకర్స్గా మీకు ధన సంపాదన బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉంటుంది. అంత బాగుందండి. అంతేకాకుండా మీకు 5 గ్రహాల కాంబినేషన్ వలన అంటే ముఖ్యంగా డాక్టర్స్ విద్య రావడానికే అవకాశం కూడా ఉంది. కుంభరాశిలో రవి బుధ కుజ శుక్రులతో కలిసిన రాహు వలన ఇంజనీరింగ్ డాక్టర్స్ విద్య, అంతేకాకుండా బుధ కుజులు వలన గణిత శాస్త్రము, ఇంజనీరింగ్ విద్య, ఆడిటర్స్, డాక్టర్స్గా కూడా మీకు బాగా ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుందండి. మీకు బుధుడు వలన, రవి బుధుడు వలన ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగానే బుధ శుక్రుడు కాంబినేషను, రాహుతో కలిసిన శుక్రుడు వలన మీకు ఎక్కువగా సినిమా రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు రవితో కలిసిన శనితో కలిసిన శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీరు రవి శనులు ఉండడం 3వ భావంలో పర్ఫెక్ట్గా కరెక్ట్. అంటే అర్థం ఏంటంటే మీకు మీ తోబుట్టువుల ద్వారా మీ ధన సంపాదన, ప్రయాణాల ద్వారా ధన సంపాదన మీకు ఉంటుంది. రవి 3వ భావం ఉండడం వలన, శనీశ్వరుడు కూడా ఉండడం వలన మీ సోదర వర్గానికి చెందిన వారికి సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ ద్వారా మీరు కూడా సహాయ సహకారాలు పొందుతారు. ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు మంచి తెలివితేటలు, వే ఆఫ్ లివింగ్ స్టైలు చాలా బాగుంటుంది. అలాగే అంతేకాకుండా వార్తా సేకరణలో ప్రజ్ఞావంతులుగా మీరు ఉంటారనడంలో సందేహం లేదు. పైగా రవితో కలిసి శనీశ్వరుడు యాక్చువల్గా ధైర్యాన్ని ఇస్తాడండి. ఆయన పనులందు పట్టుదల కలిగించే చేస్తుంటాడు. అంతేకాకుండా శుభవార్తలు వినేట్ చేస్తుంటాడు. రవి కూడా అలాగే చేస్తుంటాడు. రవి ఏంటంటే అష్టమాధిపతిగా ద్వితీయ భావంలో 3వ భావం ఉండడం వల్ల కొద్దిగా ప్రయాణాలు చేస్తూ అలసట పొందుతూ ఉంటారు. ఏదేమైనా మీనరాశిలో రవి వలన వివిధ రకాలమైన సుఖాలు, దైవభక్తి, దైవారాధన, ఎక్కువ ధనం సంపాదించడం తీరుతుంది. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఆయన అద్భుతంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారని మీరు అభిమానం ఎక్కువ, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. శని వలన సుఖవంతమైన భోజనం కూడా చేస్తుంటారు. ఉంటాయి మానసిక ఉత్సాహము, ధనాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 3వ భావంలో ఉండడం వలన తీర్థయాత్రలు చేస్తారు. శని వలన, శుక్రుడు వలన, రవి వలన. అంతేకాకుండా శుక్రుడు చతుర్థ భావంలోకి 26th మార్చి నుంచి వస్తున్నాడు వలన మీకు మంచి చదువు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వాహనాలు, మంచి బట్టలు, ఆభరణాలు కొనుక్కొని తీరుతారు. అలాగే సంగీతం అంటే మక్కువ ఎక్కువ. అంటే సంగీతం అంటే పిచ్చి అంటారు సరే, సంగీతం అంటే బాగా ఇష్టం మీకు. కాబట్టి సంగీతంలో మీరు బాగా డెవలప్ అవుతారనలో సందేహం లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా తల్లిగారికి బాగుంటుంది. రైతులకి అద్భుతంగా ఉంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా దూసుకుపోతూ ఉంటారు. మీ పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉందండి. పుత్రుల వలన ధనప్రాప్తి కలగడము. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా కుజుడు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాటిలోనూ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ అది మనం అడ్వైజ్ చెయ్యను నేను. బట్ స్టాక్ మార్కెట్ కూడా బాగుంటుంది అని చెప్తుంటాం. కళారంగ అభిరుచి కూడా ఉంటుందండి మీకు. కళారంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మీకు జనాకర్షణ ఎక్కువ అండి. అదొక అదృష్టం. ఈ నెల మొత్తం కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. అది అద్భుతం. అంతేకాకుండా మీకు గురు ప్రభావం వల్ల కూడా మేనమామలుగా బాగుండడము, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో అనుకూలమైన తీర్పు రావడము, అంతేకాకుండా మీకు రోగ బాధలు కానీ, రుణాల బాధలు కానీ తగ్గుముఖం పట్టడము, శత్రువుల వలన ఇబ్బంది లేకుండా ఉండడము, శత్రువులు మీకు మిత్రులు అవ్వడము, శత్రువుల్ని అణిచివేయడం అంటారు సరే, అణిచివేయడం కాదండి,
శత్రువుల మీద విజయం సాధించడం జరుగుతుంది. అదృష్టము సేవకాచారం కూడా అంటారు. శుభకార్యాలు, ధర్మకార్యాలు, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. ఇన్ని ఉన్నా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు అనారోగ్య సమస్యలు రావడం కూడా కారణం కేతువే. మీకు కాబట్టి మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడాలన్నా గణపతి ఆరాధన, గణపతి సంబంధించినటువంటి గరికతో గణపతి దేవునికి గరికతోటి పూజ చేయడము, పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం స్వామివారికి చేయడము, పూజ చేయడం వల్ల మీకు సర్వశుభాలు, సర్వసుఖాలు, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. భాగ్యస్థానం కూడా అంతేనండి. శనీశ్వరుడు చూస్తున్నాడు, కానీ రవి కూడా చూస్తున్నాడు. ఏదైనా భాగ్యస్థానం చూడడం వల్ల నాన్నగారికి బాగుండకపోవడము బాగుండదు. బాగా మీరు విదేశాలకు వెళ్ళాలన్నా స్టాంపింగ్ అవ్వలేకపోవడము, వీసా రాలేకపోవడము, మీరు అనుకున్న యూనివర్సిటీస్లో చేరలేకపోవడము, ఆలస్యంగా ప్రయాణాలు చేయడము జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, అఖండమైన దీపారాధన, 7 వారాల పాటు శనీశ్వరుని పూజించడం, శివాభిషేకాలు చేయించుకోవడం వలన మీకు ఆటంకాలు తొలగుతాయి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడం కాకుండా మీ బిజినెస్లో కూడా బాగా ఉన్నతంగా రాణిస్తారు. అదే సినిమా రంగంలోనూ మీ ఏ బిజినెస్ అయినా సరే డెవలప్మెంట్స్ తక్కువ, కానీ మీ చేస్తున్న ఉద్యోగాల్లో మాత్రము బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ మీరు బాగా రాణిస్తారు అనడంలో సందేహం లేదు. దశమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల, దశమాధిపతి కూడా శుక్రుడు బాగుండడం వల్ల కూడా మీకు ఉద్యోగాలు రాణిస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, అలాగే విద్యా సంస్థల్లో పనిచేసే వారికి మంచి ప్రమోషన్స్ రావడము, ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వడము, ఇవన్నీ బాగా జరుగుతాయి. మరి లాభస్థానాన్ని కూడా మీకు బాగుండడం వలన లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. మీకు సన్మానాలు జరుగుతాయండి. సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అక్కడ పరిస్థితులు అనుకూలంగా కూడా మీకు ఉంటాయి. అంతేకాకుండా దైవ దర్శనాల కోసము, దేవుణ్ణి ఆరాధించడం కోసము మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడానికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని పూజించడం వలన సర్వశుభాలు కలగడమే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే కేతువు సంబంధించిన పూజలు చేసుకోవడం వలన, వినాయకుడిని ఆరాధన చేసుకోవడం వలన సర్వశుభాలు మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.